గడచిన కాలము రాదు, సమయము లేదు. గడచిన కాలము రాదు, ఈ క్షణమే, ఈ క్షణమే నీకై ప్రాణం పెట్టిన యేసుని తెలుసుకో. నీకై చేతులు చాచిన దేవుని చేరుకో. నీకై ప్రాణం పెట్టిన యేసుని తెలుసుకో. నీకై చేతులు చాచిన దేవుని చేరుకో. సమయము లేదు, గడచిన కాలము రాదు, సమయము లేదు, గడచిన కాలము రాదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాము. ఈ దినపు వాక్య భాగంలో ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనం నుంచి మరికొన్ని వచనాలు మనము ధ్యానించుకుందాము. ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల రాజా, నీకు వందనాలయ్యా. దేవా, గడిచిన కాలమంతా నీ సజీవమైన రెక్కల చాటున మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి ఈ దినం మనం మరొక్కసారి ప్రభా నీ లేఖనమందు ధ్యానించుకున్నటకు మాకు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి వందనాలు. దేవా, నాయన ప్రభా, యేసయ్యా తండ్రి, ఈరోజు వాక్యము ద్వారా మాతో మాట్లాడండి నాయన. మమ్మల్ని బలపరిచి మీరే మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 10వ అధ్యాయము 6వ వచనం నుంచి ప్రకారంగా వ్రాయబడి ఉంది. యెహోవా నిన్ను పోలినవాడెవడూ లేడు. నీవు మహాత్మయము గలవాడవు. నీ శౌర్యమును బట్టి నీ నామము ఘనమైనదాయను. జనములకు రాజా, నీకు భయపడిన వాడెవడు? జనముల జ్ఞానులందరిలోనూ వారి రాజ్యములన్నిటిలోనూ నీ వంటి వాడెవడును లేడు గనుక నరులు నీకు భయపడుట అనుగుణ్యము. జనులు కేవలము పశుప్రాయులు, అవివేకులు. బొమ్మల పూజ వలన వచ్చు జ్ఞానము వ్యర్థము. తార్షీసు నుండి రేకులుగా సాగగొట్టబడిన వెండియు, ఓపాసు నుండి బంగారమును తెత్తురు. అది పనివాని పనియే కదా. పోతపోయేవాడు దాన్ని చేసెను. ఏల ధూమ్రవర్ణములు గల వస్త్రములు వాటికున్నవి. అవన్నీ నేర్పరులకు పనివారి పనియే కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరికొన్ని మాటలు ఈ విగ్రహారాధన కొరకే ప్రభు మాట్లాడుచూ ఉన్నారు. ఎందుకంటే ప్రజలు వ్యర్థమైన వాటిని ఆచరిస్తూ ఆ ఆచారాల కొరకు సమయాన్ని వృధా చేస్తూ ఉన్నారు. ఈ ఆచారాలను పాటించుట కొరకు వారు మరి బలహీనులైపోతూ ఉన్నారు. చూడండి, చిన్న ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే మరి చికెన్ పాక్స్ ఒక బలహీనత, పొంగు చూపు అంటారు. అది ఒక బలహీనత. కానీ మనుషులైన వారందరూ కూడా ఆ బలహీనతని ఒక దేవత వచ్చి వారి మీద వాలింది. అలాంటి సమయాలలో వారికి స్నానం చేయించకూడదు, వారికి మెడిసిన్ వేయకూడదు, వారు మరి తినవలసినవి తినకూడదు అని రకరకాలైనటువంటి వ్యర్థమైన ఆలోచనల వలన వారు ఏం చేస్తున్నారంటే ఆ వ్యాధిని మరికొంత పెంచుతూ ఉన్నారు. దానికి మెడిసిన్ వేయరు, వారికి స్నానం చేయించరు, శుభ్రపరచరు, శుభ్రంగా ఉన్న వాటి వద్ద వారిని ఉంచరు. అలాగనే మురికితో ఉంచి ఎటువంటి మందులు వాడకుండా మరి అమ్మవారు కోప్పడుతుందని, అమ్మవారు ఈమె యొద్దకు వచ్చారని మరి ఎంతో వ్యర్థమైనటువంటి కార్యకలాపాలు చేస్తూ సమయాన్ని జాప్యం చేస్తూ మరింత బలహీనం వచ్చే వరకును వారిని అలాగనే ఉంచుతారు. ఇలాంటి వాటి వలన జరిగేది నష్టము. వారు అనుకుంటారు మేము మంచి చేస్తున్నాము గనుక ఈ వ్యాధి మమ్మల్ని విడిచిపెట్టి పోతుంది అని. కానీ ప్రియ దైవజనమా, అలాంటి వ్యర్థమైనటువంటి ఆచారాలను పాటించటం వలన బలహీనత మరింత పెరుగుతుంది.
బాధ మరింత పెరుగుతుంది, నష్టము మరింత పెరుగుతుంది. కానీ దానికి సొల్యూషన్ లేదు, దానికి జవాబు లేదు, దానికి సమాధానం లేదు, దానికి జవాబు లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాంటి శరీరాన్ని, ఆత్మను నాశనము చేసుకునేటువంటి వ్యర్థమైన ఆచారాలను మీరు పాటించవద్దు. ఆ విగ్రహాలు ఏంటి? బంగారములతో తయారు చేయబడినవని మరికొంత ఎక్కువ దర్శనం చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు ప్రజలు. ఆ బంగారు ప్రతిమ తయారు చేసింది ఎవరు? మనిషే కదా. దానిని ఆ రీతిగా ఒక రూపానికి తెచ్చింది ఎవరు? మనిషే కదా. విగ్రహము దాని అంతటది తయారు చేయలేదు కదా, తయారు చేయబడలేదు, దాని అంతటదే పుట్టలేదు. మనిషి తాను చేతులతో నిర్మించినటువంటి ఒక వస్తువు. ఆ వస్తువుని మనుషులు పూజిస్తూ ఉన్నారు. అదే దేవత, అదే దేవుడు అని బంగారాలతోనూ వెండిలతోనూ తయారు చేసినటువంటి విగ్రహాలకు సాగిలి పడుతూ ఉన్నారు. నిన్నటి దినమందు మనము ధ్యానించుకున్నాము. మనిషి యెషయా గ్రంథంలో కూడా మనం ధ్యానించుకున్న మనిషి ఒక రాయిని, ఒక చెట్టుని పూజిస్తూ ఉంటారు. ఒక చెట్టు తనంతట తాను దేవుడు, దేవత ఎలా అవుతారు? ఒక చెట్టు మనం నరికేస్తే అది పడిపోతుంది. ఆ చెట్టుని మనము వంట చేసుకోవడానికి వాడుకుంటాము. అయితే ఆ చెట్టుని మనము చెక్కలు తయారు చేసుకుని మంచానికి తయారు చేసుకుని వాడుకుంటాము. అదే చెక్కని మరి విగ్రహ రూపంలో చెక్కి దానిని పూజిస్తూ ఉన్నారు. ఎలాగూ ఇది? అది దేవుడు ఎలా అవుతుంది? అది దేవత ఎలా అవుతుంది? దానిని సృష్టించినటువంటి సృష్టికర్తే దేవుడు. మనల్ని అందరినీ సృష్టించిన వాడే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే రీతిగా ఇక్కడ ప్రజలు ఏం చేస్తున్నారంటండి, వారికి ఉన్నటువంటి బంగారాలను మరి ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలు కూడా ఇదే పని చేశారు. వారి యొద్ద ఉన్నటువంటి బంగారు వస్తువులన్నీ తీసి వాటిని ఒక విగ్రహం కింద తయారు చేసి దాని చుట్టూ మొక్కుబళ్ళు చేస్తూ, భజనలు చేస్తూ, పూజిస్తూ, ఆరాధిస్తూ, నాట్యాలు చేస్తూ, గంతులు వేస్తూ ఉన్నారు. నిజ దేవుడికి కోపం కలుగుతుంది. ఎప్పుడు అంటే వ్యర్థమైన వాటిని చూసి అవే దేవుడు అని వీరు నమ్ముచూ ఉన్నారే, వీరు నిజాన్ని ఎప్పుడు తెలుసుకుంటారు? సత్యాన్ని ఎప్పుడు తెలుసుకుంటారు? సత్యాన్ని ఎప్పుడు గ్రహిస్తారు అని దేవుడు బాధపడుతూ ఉన్నాడు. ప్రియదేవ జనమ, అయితే అలాంటి ప్రజలను చూసినటువంటి దేవుడు బాధపడుతూ ఈనాడు మనతో మాట్లాడుచూ ఉన్నాడు. మనము ఎలాంటి స్థితిలో ఉన్నాము? మనము కూడా ఒకనాడు తెలియనటువంటి పరిస్థితుల్లో అలాంటి వ్యర్థమైనటువంటి ప్రతిమలకు మ్రొక్కి వచ్చిన వారమే. అయితే ఈనాడు మన దేవుడు మన యొక్క మనోనేత్రములు తెరిచి నిజాన్ని, సత్యాన్ని గ్రహించుటకు జ్ఞానం ఇచ్చి ఉన్నాడు. ఆ జ్ఞానం మనం ఉపయోగించుకుని మరి సత్యాన్ని మనం ఎలా అయితే గ్రహించామో నశించిపోయేటువంటి అనేక మంది కూడా ఈ సత్యాన్ని గ్రహించి నిజదేవుని యొద్దకు రావాలని మనమందరము కూడా మన ప్రయత్నం చేస్తూ ఈ వాక్యాన్ని అనేక మందికి తెలియజేయవలసిన వారమే. మనుషులు చేతితో సృష్టించినటువంటి ఒక వస్తువు, సృష్టింపబడినటువంటి ఒక వస్తువు, తయారు చేయబడినటువంటి ఒక వస్తువు దేవుడు ఎలా అవుతాడు? మన అవసరతలు, మన అక్కర్లు ఆ విగ్రహం ఎలా తీర్చగలుగుతుంది అని మనం ఒక్కసారి వాటి గురించి గ్రహించి ఆలోచించి సత్యాన్ని వెదకడానికి ప్రయత్నం చేయాలి. అనేక మంది చేత ఈ సత్యాన్ని గ్రహించేటువంటి రీతిగా మనము మాట్లాడగలగాలి. ఈనాడు దేవుడు మనకు అప్పగించినటువంటి బాధ్యత ఏంటంటే సత్యాన్ని వెతకాలి, సత్యాన్ని గ్రహించాలి, సత్యాన్ని అనుసరించాలి, సత్యాన్ని బోధించాలి. ఏంటా సత్యం అంటే ఈనాడు మన కొరకు ప్రాణం పెట్టినటువంటి మన రక్షకుడైన యేసుక్రీస్తు చెప్పాడు, నేనే సత్యము, నేనే మార్గము, నేనే జీవము. ఆ జీవమైనటువంటి దేవుణ్ణి మాత్రమే మనము సేవించాలి, ఆరాధించాలి, పూజించాలి, మహిమపరచాలి. ఆ రీతిగా దేవుడు మనకందరికీ సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మరొక దినమందు మాతో మాట్లాడిన దేవా మీకు వందనాలయ, స్తోత్రములు. నాయన, మా బలహీనతల్లోనూ, మా బాధలలోనూ, మా అజ్ఞానములోనూ మాకు తోడుగా ఉండి జ్ఞానమును నేర్పిన దేవా, బలాన్ని చేకూర్చిన దేవా మీకు వందనాలు, స్తోత్రములు చెల్లించుకొనొచ్చు. దేవా, సత్యాన్ని గ్రహించే జ్ఞానం ఇంకనూ లోకంలో నశించిపోయి అనేక మందికి మీరు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.